హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్‌లో వీడియో కటింగ్స్ ఎలా చేయాలి? వాటి షార్ట్ కట్స్ ఏంటి? మనకి రేజర్ టూల్, ఈ ట్రిమ్ టూల్ ఇవి కాకుండా మనకి ఆల్టర్‌నేట్ షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ముందుగా మన అడోబ్ ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఓకే. నేను ర్యాండమ్‌గా కొన్ని క్లిప్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో, క్లిప్స్‌ని యూజ్ చేసి ఎలా మనం చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ నేను ఒక క్లిప్ ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే. దీన్ని జూమ్ చేసుకుంటాను. సో, నాకు ఎక్కడి నుంచి ఏది కావాలి నాకు. సో, ఫస్ట్ అంతా నాకు ఎంప్టీగా ఉంది. సో, మనకు అది అవసరం లేదు. సో, నాకు ఇక్కడ నుంచి మూవ్‌మెంట్ అనేది ఉంది. ఓకే. వీడియో మూవ్‌మెంట్ అనేది ఇక్కడ నుంచి ఉంది. సో, అప్పుడు ఏం చేయాలి? నాకు ఇక్కడ నుంచి కావాలి. ఇది అవసరం లేదు, ఈ ఫ్రంట్. అప్పుడు ఏం చేయాలి? నార్మల్‌గా అయితే కంట్రోల్ కే ఉంటుంది. ఓకే. కంట్రోల్ కే కొడితే మనకి ఇలా కట్ అవుతుంది. సో, మనకి అది కట్ చేసేసారు. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి. ఓకే. సో, ఇక్కడ ఈ పర్సన్ వచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ దాకా అవసరం లేదు. సో, ఇక్కడ దాకా కావాలి. సో, ఇక్కడికి కట్ చేశాను అనమాట. మళ్ళీ కంట్రోల్ కే కొట్టాను, పోయింది. ఓకే. మనకి ఇది అవసరం లేదు, డిలీట్. అలాగే నెక్స్ట్ ఇంకో క్లిప్ తీసుకున్నా. ఓకే. సో, ఇక్కడ నుంచి నాకు ఇది కావాలి. సో, మళ్ళీ కంట్రోల్ కే కొట్టాను. అండ్ అలాగే ఇంకా షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. షార్ట్ కట్స్ కూడా నేను చెప్తా. ఓకే. ఇంకో షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనకి అస్తమానం కంట్రోల్ ప్లస్ కే అనేది కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. ఓకే. అయితే ఇంకో షార్ట్ కట్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. నాకు సింపుల్గా ఉండాలి, అది సింగిల్ క్లిక్తో అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కంట్రోల్ ప్లస్ కే కాకుండా ఓన్లీ కే కానీ లేదా జీ కానీ లేదా వి కానీ లేదా వి అలా నాకు ఇందులో ఏదో ఒక లెటర్ పైన ఏదో ఒక కీవర్డ్ పైన సింగిల్ కీవర్డ్తో కటింగ్ చేయాలి. సో, అప్పుడు ఎలా చేయాలి అంటే ఇప్పుడు నాకు ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో, దానికి మనం ఏం చేయాలి? ముందుగా మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉంటాయి. షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ కే. ఓకే. షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ కే. ఓకే. ఓపెన్ అయింది కదండి. ఇందులో మనం యాడ్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ బార్లో యాడ్ అని సెర్చ్ చేస్తే మనకు యాడ్ ఎడిట్ అనేది ఆప్షన్ వచ్చింది. డిఫాల్ట్గా ఇక్కడ కంట్రోల్ ప్లస్ కే అని ఉంది కదా. సో, మనము ఇక్కడ ఇంకోటి నాకు ఈజీగా నాకు కొంచెం కంఫర్ట్గా అన్ని వేలకి మిడిల్లో నాకు బి అనేది ఉంది. సో, నాకు ఓకే. బి లెటర్ని నేను పెట్టుకున్నా. సో, అప్పుడు ఏం చేయాలి? ఈ కంట్రోల్ ప్లస్ దీన్ని మనం డిలీట్ చేయాలి. ఓకే. డిలీట్ చేసిన తర్వాత మనకి బి అనేది యాడ్ చేసుకున్నాం. అండ్ ఓకే కొడితే ఓకే అయిపోద్ది. సో, ఇప్పుడు ప్రయత్నించండి. ఓకే. సో, ఇక్కడ నాకు ఇక్కడతో కట్ చేసేయాలి. బి కొట్టాను, కట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇంకో క్లిప్ అనేది తీసుకున్నా. నెక్స్ట్ ఈ క్లిప్ తీసుకుంటున్నా. సో, క్లిప్ తీసుకున్నాను. సో, ఇక్కడ నుంచి నాకు కావాలి, ఇది అవసరం లేదు. అప్పుడు బి కొట్టాను, డిలీట్. ఓకే. వీడియో కట్ అయిపోయింది. సో, ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ. ఓకే. ఇలా మనం నార్మల్గా డిఫాల్ట్గా అయితే కటింగ్కి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ కే. మనం కొత్త షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలంటే కీబోర్డ్ షార్ట్ కట్స్లోకి వెళ్ళిపోయి యాడ్ కొడితే యాడ్ ఎడిట్లోకి వెళ్ళిపోయి సో, అందులో మనకి కావాల్సిన లెటర్ ఏదైతే మీకు ఈజీగా ఉంటుందో ఆ కీవర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే. ఇది వీడియో కటింగ్కి సంబంధించిన షార్ట్ కట్స్. ఓకే. థ్యాంక్ యూ గైస్.